ఆ ఫీలింగ్ ఉంటది. ఎవరిదైనా పెళ్లి అయితే కూడా అబ్బా నా పెళ్లి ఇట్లా కాలే అని ఉంటది. అనిపిస్తుంది. సో అమ్మ ఎప్పుడన్నా బాధపడ్డది అంటే మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా, సో ఎప్పుడన్నా మాట్లాడుకుంటాం. మా పాపను 6 monthsకే మా మమ్మీ దగ్గర వదిలేసిన నేను. ఓకే ఎందుకంటే ఈ ఫీల్డ్ లో డ్యూటీ అని అదని ఇదని ఎక్కువ పాప ఉంది. బాబుకు మా ఫస్ట్ కాబట్టి బాబు ఎక్కువ ఉన్నాడు, పట్టుకునేది వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మాకు అత్త మామ లేరు ఇంటి దగ్గర, పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏది ఉన్నా అమ్మ వాళ్ళే, ఏది ఉన్నా అమ్మ వాళ్ళు వచ్చి మా పిల్లల్ని పట్టుకోవడం కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ. ఏదున్న అమ్మ వాళ్ళని ఇప్పుడు గుర్తుకొస్తారు, పెళ్లి చేసినప్పుడు గుర్తుకు రాలేదు. నిజం అంటే అమ్మ ఎప్పుడన్నా అంటదా మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావు అని? ఇప్పుడు అనేది, అప్పుడు అన్నది కానీ ఇప్పుడు ఎందుకంటది? ఎందుకంటే బంగారం లాంటి అల్లుడు దొరికిండు. ఆ? మంచి అంటే ఏదున్నా కూడా అర్థం చేసుకుని నిజం చెప్తాను నేను. ఇట్లనే కామెడీ తీసుకుంటాడు. కాదు నేను నిజం ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. సో వీళ్ళు ఇంటికి పోయినప్పుడు ఎప్పుడన్నా అత్తమ్మని చూసినప్పుడు గుర్తుకొస్తే ఆ మాటలు? అది చెప్పొద్దు కానీ మా ఫ్రెండ్స్కు తెలుసు, ఆ జోక్ తెలుసు. వాళ్ళు ఎప్పుడే కానీ నన్ను ఎక్కడైనా ఉన్నప్పుడు అలా మీ అత్తమేమన్నది ఒకసారి మాట్లాడరా అని అంటారు. కామెడీ అక్కడి వరకు చేసుకుంటాం అంతే. అంతే అన్న, అంతే ఏమో అనిపించలే ఎప్పుడు.